మేకను తింటది పులే, మేకను తింటది పులే. ఇది కదరా ఆకలే, ఇది కదరా ఆకలే. పులినే తింటది చావు, చావుని తింటది కాలం, కాలాన్ని తింటది కాళే. ఇది మహా ఆకలే. వేటాడేది ఒకటే, పరిగెట్టేది ఇంకొకటే. దొరికిందా ఇది సస్తాది, దొరకకపోతే అది సస్తాదే. ఒక జీవికి ఆకలేసిందా, ఇంకో జీవికి ఆయుధే. దాకో దాకో మేక, పులచి కొడుకుది పీకా పులి. అన్నా ఇంకా ఎన్ని రోజులన్నా ఈ షికావత్ గాడికి బానిసల్లా బతుకుతాం? మన పుష్ప అన్న ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా తిరిగి రాడా? అన్నా అన్నా మన పుష్ప గురించి టీవీలో చెబుతున్నారు. చూద్దాం. తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప. ఆ ప్రయత్నంలో పోలీసులు పుష్పపై 10 రౌండ్ల కాల్పులు జరపగా తను తీవ్రంగా గాయపడ్డాడని తెలుస్తోంది. అన్నా మన పుష్పన్నకి ఏమైనా అయితే మనకు దిక్కెవరన్నా? రే, పుష్పన్నకి ఏమీ కాకూడదని మన ఊరి గంగమ్మకు పూజలు చేద్దాం పదండి. ఏంట్రా పులి వెనక్కి వెళ్ళిపోతుంది? అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కేసినాయంటే పులి వచ్చిండదని అర్థం. అది పులి 2 అడుగులు వెనక్కేసినదంటే పుష్ప వచ్చిండని అర్థం. పేరును పుష్ప, పక్క తెలుగు. ఆ పక్క నాదే, ఈ పక్క నాదే, తలపైన ఆకాశం ముక్క నాదే. ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పప్పులు తగలట్టే నిప్పు నేనే. షికావత్ సార్ నా కొడక, బుల్లెట్ కు భయపడే బ్రాండ్ అనుకున్నావు అయితే? బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ.